గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు మంజూరు కాలేదు నిజమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? వచ్చిన 100 రోజుల లోపలనే రేషన్ కార్డు మేము జారీ చేస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ముచ్చట ముందలేసుకున్నారు. మళ్ళీ అదొకటి మోపైంది. ఇంకోటి రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం. ఎప్పుడు గందరగోళమేనా? ఎప్పుడు మరి దీనికి స్పష్టత వచ్చేది ఎప్పుడు? ఈ గందరగోళాలేనా? ఇప్పుడు కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల్లో తప్పిదాలు. ఎవరు చేశారు ఈ తప్పిదాలు? ఎవరివి తప్పిదాలు? మీవే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే కదా. మరి మీ అధికారులు చేసిన తప్పిదాలే. మళ్ళీ ఇప్పుడు అది మా మెడకు చుట్టుకోవాలనా? అర్హత ఉన్నోళ్ళలో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు, అనర్హుల పేర్లు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల మంది దరఖాస్తు. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేని అడ్డుకుంటామని హెచ్చరిక. ఏం సర్వే చేస్తున్నారు? ఏం కదా అండి, నాకు అర్థం కాదు. ప్రజాపాలనని దరఖాస్తు స్వీకరించారు మీరు వచ్చిన కొత్తలో. దానిలో రేషన్ కార్డు ఎవరికి లేదో వాళ్ళని అప్లై చేసుకోమన్నారు. దాని ఆధారంగా ఇస్తే అయిపోయాయి కదా. ఇప్పుడు కులగణన సర్వేలో మళ్ళీ దీనికి దానికి లంకె పెట్టి ప్రజాపాలన ఉన్నోళ్ళు ఇంట్లో లేరంట, ఇంట్లో ఉన్నోళ్ళు అందులో లేరంట. మీ అధికారులు ఏం సర్వే చేస్తున్నారు? ప్రజాపాలన తీసుకున్నప్పుడు ప్రజాపాలన దరఖాస్తులలో ఉన్నప్పుడు అందులో ఇస్తే అయిపోతుండే కదా, పంచాయతీ లేదు కదా. కులగణన ఓన్లీ కులగణన వేస్తే అయిపోతుండే. ఇప్పుడు మళ్ళీ కులగణనకు అన్నీ మీకు అవి ఉండవా, ఇవి ఉండవా, రేషన్ కార్డు ఉందా, ఇవి లేవా, అవి లేవా అని మరి అవన్నీ రాసుకొని అప్పుడు పెట్టిన దరఖాస్తులనేమో ఉన్నోళ్ళు ఇంట్లో లేరు, ఇంట్లో ఉన్నోళ్ళు అందులో లేరు. ఇన్ని రోజులు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకపోయా, మీరు ఇస్తారేమో అని మీకు ఓట్లు వేసారు ప్రజలు. మీరేమో ఇంకా గందరగోళం. ఎన్ని రోజులు గందరగోళం నాకు అర్థం కాదు. పిల్లలు పెద్దగా అయ్యి ఒకడొకడు 8వ తరగతి 9వ తరగతికి వచ్చిండు. ఆలోచన చేయాలి ప్రభుత్వాలు కూడా. స్పష్టంగా అధికారులకు మీరు ఆదేశాలు ఇయ్యరా? మీరు కులగణన వేసిర్రు, కులం గురించే వేస్తే అయిపోయాయి కదా. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి అవసరమా? ప్రజాపాలన దరఖాస్తులో అన్నీ పెట్టినాం కదా. ఏమున్నాయి? ఇల్లు లేదా, రేషన్ కార్డు లేదా, బర్రెలు ఉన్నాయా, ఇంకేముండాయా అనేది అందులో పెట్టేసిండ్రు. ఇప్పుడు దానికి దీనికి లంకే చేస్తున్నారు. హామీలు ఇవ్వడమే కాదు, అడ్డగోలుగా హామీలు ఇవ్వడం కాదు. ప్రజలకు అల్టిమేట్గా పేద ప్రజలకు, మరి అణగారిన వర్గాలకు, లేకపోతే అణచివేయబడ్డ బిడ్డలకు పథకాలు అమలు చేసే పరిస్థితి ఉండాలి. ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి అవతల పడి గందరగోళం, స్పష్టత రాలేదు, ఇంకా చర్చలు నడుస్తున్నాయి, ఇంకా మాకు పైనుంచి ఆదేశాలు రాలేదు, కీలక నేతల నుంచి రాలేదు. కీలక నేతలు ఎవరో అర్థం కాదు, ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఖర్గేనా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాలా, ఎవరు కీలక నేతలు? ఆడ నుంచి ఆదేశాలు రావాలి, మీరు ఇంప్లిమెంట్ చేయాలి ప్రతిదీ. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మారాలి, అప్డేట్ కావాలి. లేకపోతే మీరు ఇదే తాంబేలు దొక్కినట్టు దొక్కుతారు. ఇంకా రేషన్ కార్డులు ఇస్తామని ఇన్ని రోజులు ఇవ్వరండి, నాకు అర్థం కాదు. రేషన్ కార్డుల జాబితాలపై ఏం గందరగోళం నాకు అర్థం కాదు. ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోలేదు, దానిని బేస్ చేసుకొని ఇస్తే అయిపోతుండే కదా ఇంతవరకు.